ఫ్రెండ్స్ హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలి. నెల్లూరు నుంచి నేను పర్వీనండి. ఇక్కడ నేను చిన్న చేపలు చూసారా, మెత్తాళ్ళు అంటారు, దాంతో పూసి పెట్టడానికి పోతున్నాను. ఇప్పుడు దీనికి తయారీకి కావాల్సిన పదార్థాలు: చేపలు 1 కేజీ, ఎర్రగడ్డలు మిక్సీకి పట్టుకున్నాను, జీరా వేసి, ఇక్కడ మనకి ఒక పిడికుడ చింతపండు నానబెట్టుకొని రసం తీసి పెట్టుకున్నాను అనమాట, కరివేపాకు, ఇక్కడ వచ్చేసి 2 మామిడికాయలు, 1 ఆనియన్ సన్నగా తరిగి పెట్టుకున్నాను, ఒక 2 టమాటాలు సన్నగా తరిగి పెట్టుకున్నాను అనమాట. ఆనియన్ పేస్ట్ వేసేస్తున్నాను, త్రీ స్పూన్స్ కారం వేసాను, సరిపడా ఉప్పు, సగం స్పూన్ ఉప్పు, పసుపు అండి. ఇది మిక్స్ చేసేద్దాము. ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేద్దాం ఫ్రెండ్స్. కొంచెం ఉడికినాక మనము చేపలు వేసుకున్నాము, ఎందుకంటే అవి నాజుగ్గా ఉంటాయి కాబట్టి తొందరగా మనకి ఉడికిపోతాయి, అందుకోసమండి. కొంచెం పులుసు ఫస్ట్ మనం ఉడకబెట్టుకుందాం. ఇది చేశాను, ఇది స్టవ్ మీద పెట్టేసాను. ఇంకా మూత పెట్టేస్తే ఇది కాసేపు ఉడకనిద్దాము, తర్వాత తీసుకుందాం ఫ్రెండ్స్. ఎంత బాగా ఉడుకుతుంది కదా. ఇప్పుడు నేను దీంట్లో చేపలు వేసేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇలాగా. ఇప్పుడు నేను గెంటితో కలిపానని మీరు మళ్ళీ గెంటితో కలపొద్దండోయ్, ఎందుకంటే ఇవి మొత్తం ఇదైపోతాయి, చిద్దురు అయిపోతాయి. ఇప్పుడు నేను దీంట్లో మామిడికాయలు, కొత్తిమీర, ఇప్పుడు ఇలా క్లాత్తో పట్టుకొని ఇలా కలుపుకోవాలండి. ఒక 10 నిమిషాలు గల చూసి ఇలా కలిపి పక్కకి ఇలా మొత్తం కలిసేలాగా తిప్పి అలా పెట్టేస్తూ ఉంటే మనకి కూర రెడీ అయిపోద్ది. ఇంకొక 5 నిమిషాలు తర్వాత మళ్ళీ అలాగే చేద్దాము. చూడండి ఫ్రెండ్స్, కూర ఉడికిపోయింది. ఇప్పుడు నేను దీంట్లో మెంతులు, జీలకర్ర ఎంపు పెట్టుకున్న పొడి వేస్తున్నానండి. రెడీ అయిపోయింది. ఇప్పుడు నేను సిమ్లో ఒక 5 మినిట్స్ పెట్టి స్టవ్ ఆపేస్తానండి. వేడి అన్నం వేసుకుని తింటే సంగట్లో కానీ చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఎలా ఉందో.